ప్రధానంగా ఈరోజు మొన్న జరిగినటువంటి ఒక ఘటన అటు చూడు తీసుకొచ్చి ఇక్కడ ఈ వేశ్యలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని చెత్త మనుషులు చెత్త బతుకులు. ఎవడు నీతో ఎలా ప్రవర్తించాడో వాడితో నువ్వు తిరిగి అలాగే ప్రవర్తించు. అదే ధర్మం. దాని మీద వివరణ కూడా ఇచ్చాడు కృష్ణరాజు గారు. మేము మాబోటి వాళ్ళని కూడా ఖండించాం. ఆ రోజు నేను వారించడానికి ప్రయత్నం చేశాను. ముందుగా నేను అన్నిటి మించి ఆ ఘటనకు విచారం వ్యక్తం చేస్తున్నాను. మీ ఫేస్ చూస్తేనే తెలుస్తుంది నీచ్ కమీన్ కుత్తేలు మీరేనని. అవును బాబు. ఈ చర్చా కార్యక్రమంలో ఒక పదం తప్పుగా దొర్లింది. అమరావతి దేవతల రాజధాని అంట, కానీ ఈ రోజునది సెక్స్ వర్కర్లకు నిలయంగా మారినట్టు. ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. చెప్పు తీసుకొని చెప్పు తెగేదాకా దన్నాలి. వార్త నేను కూడా చూశాను. టైమ్స్ ఆఫ్ ఇండియాలోనూ దేంట్లో హిందూలోనూ వచ్చింది. పక్కనాడు వాడిని వాడు వీడు అంటానికి కూడా మేము వెనకాడమండి. బుద్ధుందా నీకు? ఏంటమ్మా వాడి అడిగేది? సెక్స్ వర్కర్లు ఎక్కడున్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. మీ ఇంట్లో మీ ఆడవాళ్ళు అంతేనా? లేకపోతే ఇప్పుడు ఇది చెప్పే వివిఆర్ కృష్ణరాజు పెళ్ళానికి కూడా చదువుతున్నావండి. నువ్వు ఇంటికి వచ్చాక నీ మొగుడిని చెప్పు తీసుకుతన్నాలి. అది ఓసారి పేసి మైని క్షమాపణలు కోరడానికి కూడా నాకేమీ అభ్యంతరం లేదు. ఎందుకంటే నా ట్రాక్ రికార్డులో ఈ 18 ఏళ్లలో ఎక్కడా కూడా ఒక్క అనుచిత పదం వాడితే ఒప్పుకోలేదు. చూసాను సీసీటీవీలో అని చెప్పి ఎవరో టైమ్ ఆఫ్ ఇండియా ఏదో రాస్తే దాన్ని నిన్న వాడు సపోర్ట్ చేయడం. అలాగే సాక్షికి సంబంధించి కూడా నేను ఒక మాట చెప్పాలి. ఈ కార్యక్రమంలో జరిగిన ఆ చిన్న ఘటన వల్ల సాక్షి యాజమాన్యం మీద, జగన్ గారి మీద, భారతి మేడం గారి మీద అనవసరమైనటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయటం చాలా శోచనీయం. నేను ముందుగా వారికి కూడా నా క్షమాపణలు చెబుతున్నాను. ఇలాంటి వెధవి ప్రపంచంలో ఎక్కడా ఉండడు. నేను అన్నందుకు నేను అనలేదు. నా ప్రోగ్రాంలో ఆ పదం ఒక విశ్లేషకుడు ఉచ్చరించినందుకు నేను ఖచ్చితంగా బాధపడుతున్నాను. పత్తిగా నీలో చాలా చిత్రాలు ఉన్నాయిరా. వారు మారం ఏమీ లేదు. ఇవన్నీ కూడా ఉన్నవాళ్ళు వాళ్ళు ఏమైనా చేసినా చేయగలరు, ఏం చేసినా చేస్తారు. దురదృష్టం అది. అయితే సమాజంలో ప్రజాస్వామ్యం ఉండాలని, పత్రికా స్వేచ్ఛ ఉండాలని కోరుకునే వాళ్ళలో నేను ఒకడిని. బాధ్యత కలిగిన భారతీయుడు చూస్తుంటే అలా అనిపించట్లేదు. ఎలా అనిపిస్తుంది? ఆ వల్ల వారు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు. వారి ఇబ్బంది అంటే వారు ఖండించినప్పుడు కూడా వారి మీద బురద జల్లే కార్యక్రమం జరుగుతా ఉంది. కాబట్టి నేను వారికి కూడా క్షమాపణ చెబుతున్నా. ఒకటి అర్థం చేసుకోవాలి, మేము అర్భకులు అంటే సామాన్యులు. మాకేమి వెనకాల ఆస్తులు ఓ కొండలు ఏమి ఉండవు. మా వెనకాల రాజకీయ శక్తి ఏమి లేదు. నేనుగా పాసు బీకేవులే నువ్వేడ ఉండిపోయావా? అది ఇదో ఒక సెక్షన్ కింద నిన్ను కూడా చేస్తాడా? నువ్వు జాగ్రత్త అయ్యో. మా వెనకాల 2.0 చూపిస్తా అన్నాడు. ఇదానా 2.0 సినిమాలు చూపించేది? ఆడవాళ్ళని గౌరవించలేనాడు మగాడు కాదు. వాడు మొగుడైనా సరే ఆడవాళ్ళని గౌరవించలేనాడు మగాడే కాదు. మరి ఏం జరుగుతుందో ఏదేమైనా ప్రభుత్వం వారు కానీ వీటన్నింటినీ అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను. ఎవడో ఒక రోజు లైవ్ లో లక్ష్మీభారతి గారిని ఏదో 2 మాటలు అంటే ఆపు ఆ పని కట్ చేసావు. మీ వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే మీ జగన్ తరపు వాళ్ళు మాట్లాడితే అలాగా నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. భారతీరెడ్డికి కూడా చెబుతున్నామండి, గత 5 ఏళ్లలో మీ ఆయన చేసిన పాపానికి శాపానికి 270 మంది రైతులు చచ్చిపోయారమ్మా. అవును, చాలా చోట్ల నా గురించి ఇదే